ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి లైఫ్ కోచ్ రామ్మెట్టు గారు. ఈ మధ్యకాలంలో ఎక్కువ జెన్జీ రిలేషన్షిప్ టర్మ్స్ గురించి ఎక్కువగా వింటున్నాం. వాటి గురించి కూడా ఒకసారి పూర్తిగా అసలు ఎన్ని రకాల రిలేషన్షిప్స్ ఉన్నాయి, అందులో ఎలా ఉంటారు అనే వింత పోకడాల గురించి అని చెప్పాలి. వాటి గురించి రామ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే రామ్ గారు. నమస్తే అండి. సో నేను ఇందాక అన్నట్టు ఇంతకుముందు రిలేషన్షిప్ అంటే ఒక భార్య భర్త, తర్వాత లివ్-ఇన్కి వచ్చారు. ఇప్పుడు చూస్తే ఈ జెన్జీలో కొత్త కొత్త పదాలు వింటూ ఉన్నామండి. బెంచింగ్ అని, గోస్టింగ్ అని, సిచ్యువేషన్షిప్ అని, ఇంకా కొన్ని అయితే నాకు తెలీదు. బట్ మీరు ఇందాక చెప్పారు వీడియోకి ముందు చాలా రకరకాలు ఉన్నాయి. ఒకసారి ఎన్ని రకాల రిలేషన్షిప్ ఉన్నాయి, వాటిల్లో వీళ్ళ రిలేషన్ ఎలా ఉంటుంది? ఎన్ని రకాలు ఉన్నాయంటే నిజంగా నాకు అంత మ్యాథ్స్ రాదండి. అన్ని ఉన్నాయి చెప్పాలంటే. సో ఎన్నో రకాల రిలేషన్షిప్స్ ఉన్నాయి, దాన్ని మనం లెక్క పెట్టుకుంటూ అయితే కూర్చోలేము. బట్ అందులో ప్రధానంగా ఏవైతే రెగ్యులర్ గా మనం చూస్తూ ఉంటామో వీటి గురించి నేను చెప్తానండి. కామన్ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ ఏంటిది అని అంటే సిచ్యువేషన్షిప్. సో ఈ సిచ్యువేషన్షిప్ ఏంటంటే ఇంతకు ముందు ఏంటంటే భార్యాభర్తలు, మీరు అన్నట్టు భార్యాభర్తలు ఉండేవాళ్ళు, లేదా లవర్స్ లాగా ఉండేవాళ్ళు. లవర్స్ గా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు యూనో ఒకరి గురించి ఒకరికి తెలుసుకొని ఇష్టపడి నెమ్మదిగా ఆ రిలేషన్షిప్ అనేది ఏర్పడి తర్వాత వాళ్ళు ఏంటంటే ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అనే ఒక ట్యాగ్ ఇచ్చుకునే వాళ్ళు అనమాట. సో అది కూడా ఏంటంటే కొంచెం గ్రాడ్యువల్ గా వెళ్తుంది. ఈ సిచ్యువేషన్షిప్ ఏంటంటే ఇట్స్ నాట్ గ్రాడ్యువల్. అదేంటంటే ఇట్స్ మోర్ లైక్ ఒక వర్షం కురిసిన రాత్రి టైప్ అనమాట. సో ఆ మూమెంట్ కి, ఆ సిచ్యువేషన్ కి యూనో వాళ్ళిద్దరూ ఏంటంటే లొంగిపోయి గెటింగ్ ఇన్ టు అ రిలేషన్షిప్ అండ్ ఇట్స్ షార్ట్ లివ్డ్ అనమాట. ఎక్స్పెక్టేషన్స్ ఏమీ ఉండవు. ఈ సిచ్యువేషన్షిప్ లో ఏంటంటే నేను నీకు గిఫ్ట్లు కొనియాలి, నువ్వు నన్ను ప్రేమగా చూసుకోవాలి, మనం రోజు కలిసి అక్కడికి వెళ్ళాలి, అవన్నీ ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఉండవు ఒక రిలేషన్షిప్ లో. ఏంటంటే వాళ్ళు సరదాగా కలిసామా, ఎంజాయ్ చేసామా, వెళ్ళిపోయామా, నీ దారి నీది, నా దారి నాది. దట్ ఈస్ నథింగ్ బట్ సిచ్యువేషన్షిప్. సో ఇది ఎక్కువ శాతం జరుగుతుంది కరెంట్ జనరేషన్. అంటే ఎమోషన్స్ ఏమి ఉండవు, నో ఎమోషన్స్, తిన్నామా చేయకడుకున్నామా, అంతే అంతే. ఇట్స్ నో ఎమోషన్స్ అటాచ్డ్ టు ఇట్ అన్నమాట. సో దట్స్ ద రీజన్ ఇట్స్ కాల్డ్ సిచ్యువేషన్షిప్. ఆ సిచ్యువేషన్ కి మన ఇద్దరం కలిసాము, అంతే, అయిపోయింది. అంతేగాని ఇప్పుడు నువ్వు నా ప్రాణము, నువ్వు లేకుండా నేను ఉండలేను, ఇట్లాంటి స్టోరీస్ అన్ని ఉండవు అనమాట. ఇట్స్ యాజ్ సింపుల్. అండ్ రెండోది ఇంకోటి వచ్చేసి థ్రోనింగ్ అని ఉందండి. ఈ థ్రోనింగ్ ఏదైతే ఉందో ఇది ఎక్కువ శాతం మనము కంపెనీలలో చూస్తుంటాం అనమాట. కంపెనీలలో కానివ్వండి, అదర్వైజ్ కూడా సొసైటీలో ఈ మధ్యన ఎక్కువ చూస్తున్నాం మనం. థ్రోనింగ్ అంటే ఏంటంటే ఒక పర్సన్ తోటి నేను రిలేషన్షిప్ పెట్టుకుంటే నా స్టేటస్ పెరుగుతుంది అని అనిపించింది అనుకోండి, కింద మీద పడి వాళ్ళతో ఎట్లో ఒకలాగా రిలేషన్షిప్లోకి వచ్చేస్తారు అనమాట వాళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళ సోషల్ స్టేటస్ ని పెంచుకోవడానికి వీళ్ళని రిలేషన్షిప్ లో ఐ మీన్ దే గెట్ ఇంటు రిలేషన్షిప్ అనమాట వాళ్ళతోటి. సో అంతేగాని మా ఇద్దరు కాంపాటబిలిటీ బాగుంది, లేకపోతే ఒకళ్ళంటే ఒకరికి ఇష్టము, ఇవన్నీ కాదు. నాకు పర్సనల్ గా నా స్టేటస్ పెరుగుతుంది, దట్ ఈస్ మై బెనిఫిట్, కాబట్టి నేను అవతల వ్యక్తితో రిలేషన్షిప్ లో ఉంటాను. దిస్ ఇస్ నథింగ్ బట్ థ్రోనింగ్ అనమాట. సో ఈ థ్రోనింగ్ అనేది ఒకటి ఉంది. ఇంకొక మోస్ట్ కామన్ ఇంకొకటి ఉంది, చాలా విచిత్రంగా ఉంటుంది ఇది. దీన్ని బెంచింగ్ అంటారు. సో ఈ బెంచింగ్ కాన్సెప్ట్ ఏంటంటే నేను ఒక మంచి లైఫ్ పార్ట్నర్ కోసం చూస్తున్నా, ఆల్రెడీ ఒకరితో రిలేషన్షిప్ లో ఉండొచ్చు, లేదా ఐఎమ్ వెయిటింగ్ ఫర్ అ రిలేషన్షిప్. ఇన్ ద ప్రాసెస్ నాకు ఒకరు నచ్చారు కానీ నేను వాళ్ళతో డైరెక్ట్గా రిలేషన్లోకి వెళ్ళకుండా వెయిట్ చేయ, నువ్వు లైన్లో ఉండు, నాకు మిగతా ఆప్షన్స్ కూడా నేను ఎక్స్ప్లోర్ చేస్తా, నాకు మిగతా ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేసేంత వరకు నువ్వు అలా ఉండు, హోల్డ్లో ఉండు, నాకు నచ్చితే నీతో ఉంటా, లేదు అంటే వేరే వాళ్ళతో ఉంటా అని వాళ్ళని హోల్డ్లో పెట్టడం. మోర్ లైక్ ఇంకా సింపుల్ టర్మ్స్ చెప్పాలి అని అంటే ఇది రిజర్వేషన్ అగైన్స్ క్యాన్సిలేషన్ టైప్ అనమాట. మనకి ట్రైన్లో ఉంటుంది చూడండి. సో అలాంటి టైప్ అనమాట. ఏంటంటే వెయిట్ లిస్ట్లో పెట్టడం, దట్ ఈస్ నథింగ్ బట్ బెంచింగ్. సో చాలా మంది ఈ బెంచింగ్లో కూడా ఉంటారు. బెంచింగ్లో ఉన్నప్పుడు ఏంటి, మళ్ళీ వెయిట్ లిస్ట్లో పెట్టా కదా అంటే నువ్వు అలా ఉండు అని మాత్రమే కాదు, మళ్ళా నువ్వు ఎటైనా వెళ్ళిపోతావేమో అనే ఒక దీంతో వాళ్ళని అలా వెయిట్ లిస్ట్లో పెట్టాలి. కాబట్టి వాళ్ళతో స్పెండ్ చేయాల్సిన టైం కూడా వాళ్ళతో స్పెండ్ చేస్తూ ఉంటారు.
వాళ్ళతోటి కూడా ఉంటూ ఉంటారు. ఈ లోపు వేరే పార్ట్నర్ తోటి ఉండడము, లేకపోతే వేరే పార్ట్నర్ కోసం వెతకడము అనేది చేస్తూ ఉంటారు అనమాట. సో బేసిక్ గా బెంచింగ్ అనే కాన్సెప్ట్ లో ఏంటంటే ఉత్తగా అట్లా కూర్చొని వెయిట్ చేయడం కాదు. జరగాల్సినవన్నీ జరుగుతూ మీరు ఉంటాయి. వెయిట్ చేసేటప్పుడు కాఫీలు టీలన్నీ అందుతుంటాయి అనమాట. ఓకే, నేనేదో కూర్చోబెడతాను అనుకున్నా. కాదు లేదు లేదు. సో దిస్ ఇస్ నథింగ్ బట్ బెంచింగ్ అనమాట. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఒక అల్టిమేటం ఏంటిది అని అంటే పాలిమోరీ అని ఒకటి ఉంటుందండి. ఈ పాలిమోరీ అనే కాన్సెప్ట్ లో ఏంటంటే అసలు మనుషులకి ఇంత మంచి అండర్స్టాండింగ్ ఉంటుందా, మనుషులు ఇంత కాంపాటబుల్ ఉంటారా అని అనిపిస్తుంది మీకు ఇది చెప్పిన తర్వాత. సో దీంట్లో ఏంటంటే ఈ పాలిమోరీ దీంట్లో మల్టిపుల్ పీపుల్ ఉంటారు ఒక రిలేషన్షిప్ లో. ఇద్దరు కాదు, మల్టిపుల్ పీపుల్. అంటే ఏంటంటే ఒక ఉదాహరణకి ఒక 4 అబ్బాయిలు 4 అమ్మాయిలు, వీళ్ళందరూ కలిసి ఒకే రిలేషన్షిప్ లో ఉంటారు. అంటే ఏంటంటే ఈ 4 అబ్బాయిలు ఈ 4 అమ్మాయిలు ఎవరికి నచ్చిన వాళ్ళతోటి వాళ్ళు ఉండొచ్చు. సో అది వాళ్ళ ఇష్టం. ఇంకా ఒక రోజు ఒకరితోటి, ఇంకో రోజు ఇంకోటితోటి, అలా ఏంటంటే వీళ్ళ అండ్ ఇంకోటి ఇందులో దాచిపెట్టే స్టోరీ ఏం లేదు, అందరికీ తెలుసు. ఓపెన్ బుక్, ఇట్స్ అన్ ఓపెన్ బుక్. ఏంటంటే ఈ రోజు నేను నీతోటి ఉన్నా కదా, రేపు ఇంకొకరితో ఉంటా. సో అలా ఏంటంటే ఇంటర్చేంజబుల్ కాన్సెప్ట్ అనమాట ఇది. సో వాళ్ళ పార్ట్నర్స్ ని వాళ్ళు ఇంటర్చేంజ్ చేసుకుంటూ ఉంటారు. సో ఈ పాలిమరీ అనే దాంట్లో ఈ ఇంటర్చేంజబిలిటీ అనేది ఉంటుంది. అండ్ ఈ మల్టిపుల్ పార్ట్నర్స్ ఉన్నప్పుడు దీన్ని ఎవరైనా క్వశ్చన్ చేశారనుకోండి, అట్లా మీరు ఇది చేస్తారు అని క్వశ్చన్ చేస్తే వాళ్ళు ఇచ్చే సమాధానం ఏంటి తెలుసా? మేము ఏమన్నా దాచిపెట్టి చేస్తున్నామా, మేము ఇంకా నిజాయితీగా ఒప్పుకుంటున్నాం. మేము అంటే విత్ ఇన్ ది పార్ట్నర్స్ మేము ఎవరిని చీట్ చేస్తలేము. ఇప్పుడు నార్మల్గా బయట ఎంతో మంది వాళ్ళ పార్ట్నర్స్ని చీట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకంటే మేము బెటర్ కదా, దే ఆర్ ఆల్ చీటర్స్, వీఆర్ నాట్ అని అంటారు. సో బేసిక్గా ఈ పాలిమరీ అనే దాంట్లో వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అదే నోషన్, మేము నిజాయితీగా ఉంటాము, మేము ఇట్స్ అన్ ఓపెన్ బుక్, ఒకరి గురించి ఒకరు దాచిపెట్టుకోవట్లేదు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు లివ్ చేస్తున్నారు, మాకు లేని నొప్పి మీకేంటి, ఇది కాన్సెప్ట్ అనమాట. అక్కడ అర్థం చేసుకోవడం అంటే ఇంత బాగా అర్థం చేసుకోవడం తెలియదండి. మామూలుగా అంటారు ఏదైనా ఒక రిలేషన్షిప్ లో కానీ దేంట్లో అర్థం చేసుకుంటే ఏ ప్రాబ్లం రాదు అని. క్లాసిక్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు చూడండి, జనరల్ గా ఇప్పుడు ఒక రిలేషన్షిప్ లో మన పార్ట్నర్ ఇంకొకరితోటి మాట్లాడుతున్నారంటేనే మనకి తట్టుకోలేం, జెలస్ ఫీలింగ్ అలా వచ్చేస్తా ఉంటది. అలాంటిది లైక్ ఈ పాలిమరీలో ఏంటంటే మాట్లాడడం కాదు, ఇట్ ఇస్ యువర్ విష్, లైక్ యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్ అనే కాన్సెప్ట్ ఉంటుంది ఇక్కడ. సో ఇది అలా ఇంకా చాలా ఉంటాయి. గోస్టింగ్ అంటే గోస్టింగ్ ఇస్ నథింగ్ బట్ యాక్చువల్ గా ఒక పర్సన్ అంటే రిలేషన్షిప్ లో ఉండి సడన్లీ చెప్పా పెట్టకుండా వాళ్ళు ఏంటంటే రిలేషన్షిప్ బ్రేక్ చేసేస్తారు అనమాట. లైక్ ఫర్ నో రీజన్ వాళ్ళు బ్రేక్ చేసేస్తారు. సో అలా ఒక రిలేషన్షిప్ లో వేర్ పీపుల్ సడన్లీ లీవ్ వితౌట్ ఎనీ రీజన్. అంటే అది మూడులకి ఎట్లా ఉంటుంది అంటే, నీకు నాకు ఇక బోర్ కొట్టేసింది, వర్కౌట్ కాదు అనేసి బ్రేక్ చేసేస్తుంటారు అనమాట. లైక్ సో దాన్ని గోస్టింగ్ అంటారు, అంటే వితౌట్ ఎనీ రీజన్ బ్రేక్ చేయటము. సో దట్ ఈస్ అగైన్ గోస్టింగ్. సో అలా వీ హ్యావ్ చాలా అంటే చాలా టైప్స్ ఉన్నాయి. అవన్నీ మాట్లాడుకుంటూ కూర్చుంటే ఇది కాదు. అయితే నేను ఒకటి చెప్తాను ఇక్కడ, చాలా మంది ఏమంటారంటే ఇప్పుడు ఏంటి ఇదంతా, లైక్ ఏమైపోతుంది మన సమాజం, లైక్ ఎట్టుపోతుంది యంగర్ జనరేషన్ మొత్తం అనేసి అనుకుంటా ఉంటారు. బట్ నా పర్స్పెక్టివ్ ఆర్ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఇట్ హ్యాస్ బీన్ దేర్ ఫర్ ఎ వైల్ అండి. ఇట్స్ నాట్ దట్ ఈ జెన్జీ తీసుకొచ్చినది కాదు, ఇదంతా ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇప్పుడు మనము లైక్ కొంచెం ప్రీవియస్ జనరేషన్కి వెళ్తే, స్పెషల్లీ మన తాతలను చూస్తే ఇద్దరిద్దరు వైఫ్స్ ఉండేటోళ్ళు, చాలా మందికి ఇద్దరిద్దరు వైఫ్స్ ఉండేటోళ్ళు. జస్ట్ దాట్ సోషల్ మీడియా ఎంత ఎక్స్టెన్సివ్ గా లేకుండే, అండ్ వాళ్ళు ఇట్లాంటి పేర్లు పెట్టుకోలేదు. ఇట్లా ఇది ఈ రిలేషన్షిప్ కి పేరు, ఇది పేర్లు పెట్టారు. ఇంతకుముందు పేర్లు లేవు, అంతే తప్ప వీళ్ళు ఏదో అంటే కొత్తగా తీసుకొచ్చినవి 1-2 ఉండొచ్చేమో కానీ, బట్ అదర్వైజ్ చూసుకుంటే కనుక ఇట్ హ్యాస్ బీన్ దేర్, జస్ట్ దట్ ఎక్స్పోజర్ లేకుండే. వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే హియర్ ఇస్, అంటే మనం ఇప్పుడు జెన్జీ మొత్తం ఇట్లా తయారైంది అని చెప్పేసి ఒక జెన్జీని నింద వేసేసి జెన్జీలో ఉన్న వాళ్ళందరూ మంచోళ్ళు కాదు, వాళ్ళందరూ పిచ్చోళ్ళు చెడ్డోళ్ళు అనేసి ఒక ట్యాగింగ్ అవ్వకుండా నేనేం చెప్తున్నాను అని అంటే, త్రూఅవుట్ ది జనరేషన్స్ ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. మనం ఆ కేటగిరీలో ఉండకుండా మన లైఫ్ ని మనం కరెక్ట్ గా ఉండి, లైక్ ఈవెన్ జెన్జీ కిడ్స్ లో కూడా సూపర్ స్టార్స్ ఉన్నారు, జెన్జీలో కూడా సూపర్ స్టార్స్ ఉన్నారు. దాంట్లో యునో
అల్ట్రా టాలెంటెడ్ పీపుల్ చాలా మంది ఉన్నారు. ఎట్ ఎ వెరీ యంగ్ ఏజ్ ఇంటర్న్షిప్స్, ఎట్ ఎ వెరీ యంగ్ ఏజ్ సిఇఓలు అయిపోవడము, సొంత బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు చాలా మంది ఉన్నారు. సో ఈ ట్యాగింగ్ అవ్వకూడదు అనే ఒక ఉద్దేశంతో నేను చెప్పేది ఏంటంటే ఇట్ హ్యాస్ బీన్ దేర్. సో మనం ఆన్ ది హోల్ జెన్జీ ఇలా తయారైపోయింది అనే దానికంటే కూడా జెన్జీలో ఒక సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ ఇలా చేస్తున్నారు అనేది మనము కన్వే చేయడానికి నేను చెప్పింది. సూపర్, మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి. ఎందుకంటే చాలా టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు, వెరీ స్మార్ట్, పేరెంట్స్ ని బాగా చూసుకునే పీపుల్ కూడా ఇందులో చాలా మంది ఉన్నారు. ఇది మనం ఇది ఒక్కటి పెట్టి పాపం వాళ్ళని నింద వేయనీకి కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే జెన్జీ అన్నప్పుడు చాలా మంది ఈ జనరేషన్ వాళ్ళు ఏంటంటే మేము జెన్జీస్ మేము ఏమైనా చేయొచ్చు అనే ఒక థాట్ లో ఉన్నారు కదండి. వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే జెన్జీస్ ఇలా కూడా చేస్తున్నారు అంటే నెగిటివే కాదు, లుక్ ఎట్ ది పాజిటివ్ సైడ్ యాజ్ వెల్. అండ్ దానికి ఇన్స్పైర్ అయ్యి దానికి తగ్గట్టుగా వాళ్ళు కూడా నడుచుకుంటే వాళ్ళు కూడా వెరీ సక్సెస్ఫుల్ అవుతారు. థ్యాంక్ యూ. వెల్కమ్ అండి.